హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్డిఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ గుడ్ బ్యాడ్ అగ్లీ. తమిళ్ హీరో అజిత్ ఒక ప్రాపర్ హిట్ కొట్టి చాలా ఏళ్ళు అయిపోయింది, లిటరల్లీ ఆల్మోస్ట్ 4 years. అతని లాస్ట్ హిట్ సినిమా నేర్కొండ పర్వాయి, పింక్ సినిమాని తమిళ్లో రీమేక్ చేశారనమాట. సో ఆ సినిమా తర్వాత 4-5 సినిమాలు యాక్ట్ చేశాడు, కానీ ఏది కూడా బాక్స్ ఆఫీస్ హిట్ అవ్వలేకపోయింది. అట్ ద సేమ్ టైం అజిత్ ఫ్యాన్స్ని కూడా పూర్తి స్థాయిలో సాటిస్ఫై చేయలేకపోయింది. త్రిష లేదా నయనతార, త్రిబుల్ ఏ, మార్క్ యాంటోనీ సినిమాల దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ నటించిన సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. తమిళంలో రూపొందిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా, ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో అనువాద రూపంలో విడుదల చేశారు. సో ప్లాట్ విషయానికి వస్తే, ఈ సినిమాకి ఇది స్పెసిఫిక్ ప్లాట్ అని, లేదంటే ఇది స్పెసిఫిక్ స్క్రీన్ ప్లే అని, లేదంటే ఇందులో ఇవి క్యారెక్టర్ ఆర్క్స్ అని, ఇవన్నీ ఏమి ఉండనమాట. లిటరల్లీ ఇది స్టోరీయా, ఇవి క్యారెక్టర్సా, ఇది ఒక క్యారెక్టర్ ఆర్కా అని చాలా కామెడీగా అనుకుంటాం. ఈ స్క్రీన్ ప్లేలో దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ ఇంక్లూడ్ చేసిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా అజిత్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న ఫ్యాన్స్కి అతని పాత సినిమాలు అంటే దీనా కానీ, అసల్ కానీ, బిల్లా కానీ, ఇలాగా అజిత్ మాస్ హిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సినిమాలు చూసిన వాళ్ళకి గుడ్ బ్యాడ్ అగ్లీ అనేది ఒక కంప్లీట్ ఫీస్ట్ అనమాట. ఎందుకంటే అజిత్ పాత సినిమాలు రిఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో, అంటే మీరు కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే వేళ్ళు కూడా సరిపోవు అనమాట. సో ఇన్ని రిఫరెన్స్లతో ఒక సినిమా తీయచ్చా అంటే, మామూలుగా మన సినిమా మొత్తానికి 1-2 పాత రిఫరెన్స్లు అనేవి చాలా సాధారణంగా పెడతా ఉంటారు మన డైరెక్టర్స్. సో అలాగా ఆదిక్ రవిచంద్రన్ ఈ సినిమా మొత్తం అంటే లిటరల్లీ ఓపెనింగ్ సీక్వెన్స్ దగ్గర నుంచి ఎండింగ్ సీక్వెన్స్లో అసలు రెఫరెన్స్ దాకా ఆల్మోస్ట్ ఒక 40-50 రెఫరెన్స్లు ఉంటాయి మీకు. డైలాగ్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ముఖ్యంగా దట్టు ఈ తమిళ్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అజిత్ పాత హిట్ సాంగ్స్, వాటి ప్లేస్మెంట్ కానీ, వాటి యూటిలైజేషన్ కానీ చాలా బాగుందనమాట. ఓవరాల్ ఇది ఒక అజిత్ ఫ్యాన్ బాయ్ ఫిలిం. అంటే కార్తిక్ సుబ్బరాజ్ రజనీకాంత్కి కానీ, లేదంటే అట్లీ విజయ్ కానీ ఇస్తున్నప్పుడు ఒక ఫ్యాన్ బాయ్ ఫిలిమ్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూసాము. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాన్ బాయ్ ఫిలిం అనమాట. అంటే అజిత్ ఫ్యాన్స్ అజిత్ నుంచి ఏదైతే మిస్ అవుతున్నారో, మరీ ముఖ్యంగా అజిత్ నుంచి మిస్ అవుతున్న ఒక ప్రాపర్ మాస్ సినిమా దీనా, అసల్, బిల్లా, ఈ తరహా సినిమాల్లో మనకి కనబడిన అజిత్లోని ఒక డిఫరెంట్ షేడ్ని మళ్ళీ ఈ సినిమాతో మరోసారి చూపించాడనమాట. ముఖ్యంగా తమిళ సినిమా అభిమానులను గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా హిలేరియస్గా ఎంటర్టైన్ చేస్తుంది. అంటే అజిత్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఆల్రెడీ తెలిసిందే. అయితే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్రీవియస్ ఫిలిం, అది పట్టుదల అని తెలుగులో రిలీజ్ అయింది. ఆ సినిమాకి ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా మైనస్ అయిందనమాట. అంటే ఒక సీన్లో లావు, ఒక సీన్లో సన్నగా కనబడేటప్పటికీ ఆ క్యారెక్టర్ ఫ్లో అనేది సరిగ్గా లేక చాలా డిస్టర్బ్ అయింది ఆ సినిమా వరకు. అయితే అదే బాడీ లాంగ్వేజ్ని, అదే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ని ఈ సినిమాలో ఆదిక్ రవిచంద్రన్ చాలా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగాడు. అంటే అజిత్ ఓల్డ్ వింటేజ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, స్పెసిఫిక్గా దీనా లేదా అసల్ సినిమా సీక్వెన్సెస్, లేదంటే బిల్లా వింటేజ్ సీన్స్ రీక్రియేషన్ ఏవైతే ఉన్నాయో, వాటి కోసం అజిత్ లీన్ బాడీని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని ప్రెజెంట్కి వచ్చేటప్పటికి అజిత్ కొంచెం బొద్దుగా ఉన్న షేప్లోనే అంతా చూపించడం జరిగింది. అందువల్ల ఎక్కడా కూడా అజిత్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఈ సినిమా మీద ఎక్కడ ఎఫెక్ట్ పడలేదు. ఇలాంటి రెఫరెన్సెస్ దట్టు తన పాత సినిమాల రెఫరెన్స్లతోనే మళ్ళీ తనే ఆ రెఫరెన్స్లన్నింటినీ కూడా ఈ సినిమాలో మళ్ళీ రీప్లే చేయడం అనేది అజిత్ను కూడా మెచ్చుకోవాలి. ఆ విషయంలో అజిత్ కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తే, అంటే ఇవి నార్మల్గా అదే కాస్ట్యూమ్స్ మామూలుగా మనం వేరే సినిమాలో విలన్స్కి చూస్తూ ఉంటాం, బట్ ఈ సినిమాలో ఒక హీరో ఆ తరహా కాస్ట్యూమ్స్ ప్లే చేయడం కానీ, అంటే ఒక ప్రాపర్ ఫ్యాన్ ఫీస్ట్ ఇవ్వడం కోసం తను ఎంత కష్టపడ్డాడు అనేది ఈ సినిమాలో కనబడుతుంది. అండ్ త్రిష కానీ, ప్రసన్న కానీ, సునీల్ కానీ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్లో కనిపించారు. ముఖ్యంగా సునీల్కి క్లైమాక్స్లో వచ్చే ఒక ఎలివేషన్ ఏదైతే ఉందో అది బాగా వర్కౌట్ అయింది. వీళ్ళందరికంటే కూడా తనదైన విలనిజం అండ్ వాయిస్తో మ్యాజిక్ చేసిన క్యారెక్టర్ అర్జున్ దాస్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ ప్లే చేశాడు. సో అతని క్యారెక్టర్కి వచ్చే ఎలివేషన్, స్పెసిఫిక్గా ఆ ఓపెనింగ్ సీక్వెన్స్ కానీ, లేదంటే అతన్ని ఇంట్రడక్షన్ సీక్వెన్సెస్ కానీ, అతని క్యారెక్టర్ ఎలివేషన్స్ కానీ చాలా పీక్ లెవెల్లో ఉన్నాయన్నమాట. ముఖ్యంగా అజిత్ అండ్ సిమ్రాన్ హిట్ సాంగ్కి అర్జున్ దాస్ అండ్ ప్రియా ప్రకాష్ వారి డాన్స్ చేసే సీక్వెన్స్ ఏదైతే ఉందో అది చాలా హిలేరియస్గా వర్కౌట్ అయింది. అయితే ఈ రిఫరెన్స్లన్నీ అర్థం కావాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా కూడా ఆ సినిమాలు చూసన్నా ఉండాలి, లేదంటే అజిత్ ఫిల్మోగ్రఫీ మీద కంప్లీట్ హోల్డ్ అయినా ఉండాలి అనమాట. అదొక్క చిన్నపాటి మైనస్ని పక్కన పెట్టేస్తే సినిమాలోని ఆ రిఫరెన్స్ని కానీ, లేదంటే ఆ ఫన్ మూమెంట్స్ని కానీ ఫ్యాన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ సినిమాలో సిమ్రాన్ ఒక చిన్న కీ రోల్ ప్లే చేశారు. ఆవిడ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా త్రిష, సిమ్రాన్ అండ్ అజిత్ కాంబినేషన్లో వచ్చే ఆ ఫోన్ కాల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది హిలేరియస్గా పేలిందనమాట. అండ్ జాకీ ష్రాఫ్, టీను ఆనంద్ వంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలామంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళెవరికి కూడా సరైన ప్రాపర్ క్యారెక్టర్ ఆర్క్ అనేది లేదు. అంటే బేసిక్గా ఈ సినిమాలో ఎవరికి క్యారెక్టర్ ఆర్క్ లేదు. సో టెక్నికాలిటీస్కి వస్తే ఈ సినిమాకి జీవి ప్రకాష్ మ్యూజిక్ అనేది బిగ్గెస్ట్ అసెట్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఏదంటే పాత సాంగ్స్ అన్నింటినీ రీమాస్టర్ చేసి ఈ సినిమాలో యూటిలైజ్ చేసుకునే విధానం కానీ, స్పెసిఫిక్గా అర్జున్ దాస్ ఎంట్రీ సీక్వెన్స్కి ఇచ్చిన ఆ బీట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఓల్డ్ సాంగే అది అజిత్ పాత తమిళ సినిమా హిట్ సాంగ్ అనమాట అది. సో దాన్ని రీమాస్టర్ వర్షన్ చేయడం కానీ, అట్ ద సేమ్ టైం సిమ్రాన్ అండ్ అజిత్ హిట్ సాంగ్ రీమాస్టర్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్, పోలీస్ చేస్ సీక్వెన్స్లో వచ్చే సాంగ్, ఇవన్నీ కూడా
ప్రాపర్ ఫ్యాన్ స్టఫ్ అనమాట ఇదంతా కూడా. సో జీవి ప్రకాష్ ఈ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో ఎప్పుడు సిద్ధహస్తుడే. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా డీసెంట్గా ఉంది. అంటే చాలా సీజీ షాట్స్ ఉన్నాయి, చాలా విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. బట్ ప్రొడక్షన్ డిజైన్ విషయంలో వాళ్ళు తీసుకున్న కేర్ కానీ, అలాగే ఈ సినిమాకి ఆ ప్రొడ్యూసర్స్ ఎక్కడ రాజీ పడకుండా ఖర్చు పెట్టడం వల్ల కానీ, సో అవి కొంచెం అక్కడక్కడ అంటే స్పెసిఫిక్గా బ్లాస్టింగ్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా ఆ సీజీ వర్క్ అని అర్థమైపోతూ ఉంటుంది. బట్ ఈ సినిమా జానరే ఫన్ జానర్ కాబట్టి, అంటే లాజిక్స్ కానీ ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఎక్కడా కూడా అవి మైనస్లో అనిపించలేదు అనమాట. ఈ విషయంలో కూడా డైరెక్టర్నే మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆడియన్స్ నా ఫీల్డ్లోకి తీసుకెళ్ళిపోయాడు. ఇది సీరియస్ సినిమా కాదు, ఇది ఒక కంప్లీట్ ఒక ఫ్యాన్ ఫిల్మ్, ఒక ఫ్యాన్ బాయ్ ఫిల్మ్ ఇది. అంటే అదిక్ రవిచంద్రన్ ఒక అజిత్ ఫ్యాన్ బాయ్గా అజిత్ ఫ్యాన్స్ కోసం ఇచ్చిన సినిమా అనమాట ఇది. సో మీరు లాజిక్స్ ఇవన్నీ ఏం పట్టించుకోకుండా హ్యాపీగా 2.5 గంటల పాటు చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు సినిమా అంతా కూడా. అయితే చిన్న లాజికల్ పాయింట్ ఏంటంటే, కంపల్సరీ ఈ సినిమా చూసే వాళ్ళకి అజిత్ ప్రీవియస్ ఫిల్మ్స్ కానీ లేదంటే ఆ హిట్ సాంగ్స్ కానీ తెలిసి ఉండాలి. సో ఫైనల్గా గుడ్ బ్యాడ్ అగ్లీ అనేది ఒక ప్రాపర్ ఫ్యాన్ బాయ్ ఫిల్మ్ అవ్వకపోవచ్చు, బట్ ఒక డీసెంట్ ఫ్యాన్ ఫీస్ట్ ఫిల్మ్. దిస్ ఈజ్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.